ఇటు ఈడీ విచారణ కేటీఆర్ హాజరు అవడం జరుగుతా ఉంది. సో ఒకవైపు విచారణ జరుగుతుంది. సో ఈ విచారణకు ఈ ప్రస్తుతం ఉన్న ఈడీ ఆఫీస్ ప్లేస్ లో సో మనతో పాటు సర్పంచ్ సంఘ జేఏసీ అధ్యక్షుడు ఇరు యాదయ్య గారు ఉన్నారు. సో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఈ కేటీఆర్ గారి అరెస్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ కూడా హాజరు. సో దీని ఎట్లా వస్తుంది? మొన్న ఏసీబీ విచారణ అనేది జరిగింది 3-4 రోజుల కింద. జరిగితే అడిగిన క్వశ్చన్లే అడిగి 20 సార్లు అడిగి పొద్దున దాకా ఉంచుకురు. అంటే ప్రజల దృష్టి మళ్లించడం. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినాయి, అమలు పరిచే దాని మీద డైవర్ట్ చేయాలి. 420 హామీలు ఇచ్చిరు. ఆ హామీలు అమలు పరిచేది ప్రజలు మర్చిపోవాలంటే దృష్టి మళ్లించాలి. రోజుకో రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఆఫీసుల మీద దాడి చేయడం, ఇట్లా వీళ్ళు హైడ్రా పేరుతోని అట్లా ప్రజల దృష్టి మళ్ళీ హైదరాబాద్తో ఇండ్లు కూడా కొట్టడం. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయకుండా, అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇవ్వకుండా ఇది నాంచడం. ఒక ప్రజలు డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ప్రజాపాలన ఎట్లయితుంది, ప్రజలన్నీ గ్రహిస్తున్నారు వీళ్ళు చేసే పనులేంది. అంటే కేటీఆర్ దేశంలోనే గర్వించే విధంగా హైదరాబాద్ విశ్వనగరాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఈ కార్ రేస్ చేసిందంటే వేరే దేశపోటు తీసుకుపోతుంటే, మన దుబాయ్ వాళ్ళు తీసుకుపోతుంటే మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి పట్టుకొచ్చాడు. అంటే హైదరాబాద్ నగరాన్ని అన్ని దేశాల ప్రజలు చూసిరు, కానీ చూసిరు గొప్పగా ఊహించుకురు. కేటీఆర్ కు ఎక్కడ లేని ప్రజాదరణ పొందుతుండు. ఓర్వలేక కేటీఆర్ మీద బురద జల్లాలనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు క్లియర్ గా అనేది కనపడుతుంది. వీళ్ళు ప్రజాపాలన చేసేది, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అమలు పరిచేది వదిలిపెట్టేసి అరెస్టులతోని కాలయాపన చేయాలని చూస్తుంది. క్లియర్ గా కనపడుతుంది. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం గ్రహించి గ్రామాల్లో రేషన్ కార్డులు లేవు, ఆ రేషన్ కార్డులు ఇవ్వండి. పెన్షన్లు సక్రమంగా లేవు, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, అవి ఇవ్వండి. కానీ వాటి మీద పాలన మీద వదిలిపెట్టేసి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు, ఆశా వర్కర్లను ఇబ్బంది పెడుతున్నారు, అనేక రకాల ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టిరు, అదేవిధంగా పోలీసు మిత్రులను ఇబ్బంది పెట్టిరు. రాష్ట్రంలో అలజడి, రోజుకో రకంగా అలజడి సృష్టించి ప్రజలని డైవర్ట్ చేసి పాలిటిక్స్ నడిపించుకోవాలని, పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు. దాడి చేసే సంస్కృతి కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి మనం చూసిన నిన్న మొన్న పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, గతంలో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇట్లా దాడి చేసే సంస్కృతి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్న వాళ్ళు. అరే బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి క్లియర్ గా ఏమడిగిందంటే, అయ్యా నువ్వు ఏ పార్టీకి సంబంధించినవు, నువ్వు మా ప్రజల పక్షాన మాట్లాడతలేవు అని అడిగిండు. అడిగిన దాన్ని దాడి అనేది తప్పు. అది ఏంటంటే ప్రజలు నువ్వు 6 గ్యారెంటీలు అమలు పరచమంటారు, 420 హామీలు నెరవేర్చుకో అని అడుగుతున్నారు. అడిగితే ప్రజల గొంతు అడిగితే అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం. అంటే ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తారా? వీళ్ళు చెప్పేది ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీని తలపించే రోజులు తీసుకొచ్చారు. ఇప్పుడు మంచిగా క్లియర్ గా కనపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నగరానికి అనేక మెట్రో రైలు వచ్చింది. అదేవిధంగా మంచి సెక్రటరియట్ నిర్మించుకున్నాం, జిల్లా కలెక్టర్ ఆఫీసులు నిర్మించుకున్నాం. ప్రతి పల్లెకు పోతే ఒక రైతు వేదికలు కనబడుతున్నాయి, ప్రకృతి వనాలు కనపడుతున్నాయి, అనేక గ్రామాల్లో అభివృద్ధి చెందినాయి. దేశం ఆదర్శించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ మొన్నటి దాకా ఉండే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు అనేది మర్చిపోయారు. చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్న కార్మికులకు, పనిచేసే కార్మికులకు కూడా వేతనాలు చెల్లించడంలో సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. 1వ తారీఖు గ్రామాలకు సంబంధించిన పంచాయతీరాజ్ సంబంధించిన ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అరే మాటలు చెప్పుడు వరకే కానీ అమలు పరచుడు దాంట్లో వైఫల్యం చెందుతారు. ఇప్పటికీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్ మేము చేసి సంవత్సరం అవుతుంది, మా పాలన మా పదవి కాలం అయిపోయి. అన్నమారాచంద్రని ప్రభుత్వం దృష్టికి ఎక్కని మెట్టు లేదు, అడిగిన అధికారం లేడు, కలువని మంత్రి లేడు, ముఖ్యమంత్రి స్థాయి దాకా కలిసి బదిలాడే వచ్చినాం. అయినా కానీ మాది చెవిటోని ముంగట శంఖ ఉందినట్టే అని ఇప్పటిదాకా విమర్శలేదు. సర్పంచ్ బిల్లులు కూడా బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ అధికారంలో వస్తే ఫిబ్రవరిలో మీ పదవి కాలం అయిపోయింది కాబట్టి సో ఈ 3 నెలలు ఏం చేశారు? అండ్ గతంలో ఈ బిల్లులు కూడా అన్ని గత ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. సో కానీ ఆలే పెండింగ్ పెట్టారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెండింగ్ బిల్లు వాళ్ళందరికి ఇవ్వలేదా? అప్పుడు ఏ సర్పంచ్ అన్నా ఏమన్నా రోడ్ ఎక్కిరా, ఎవరన్నా రోడ్లు ఎక్కిరా మా బిల్లులు రాలేదని? కానీ అది గ్రహించుకుంటలేరు. ప్రభుత్వం అనేది నిరంతర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఆ అభివృద్ధి వైపు మేము ఏమంటే కేసీఆర్ ఇంటికి పనిచేసిన వాళ్ళం కాదు, కేటీఆర్ ఇంటికి పనిచేసిన వాళ్ళం కాదు. మేము గ్రామాల్లో అభివృద్ధి చేసినాం. గ్రామ పంచాయతీలలో ఇవాళ నెంబర్ 1 స్థాయిలో ఉండే మొన్నటిదాకా. కానీ ఈ రోజు చెత్త వేరకపోయింది. గ్రామాల్లో అపరిశుభ్రత, అనేక అంటువ్యాధులు సోకే పరిస్థితులకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పటికీ చెప్తున్నాం, ప్రజల పాలన మీద, ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు నువ్వు అరెస్టులు చేసుడు, అక్రమ కేసులు పెట్టడం గొప్ప కాదు. నువ్వు అభివృద్ధి చేయించి ప్రజల మనసును పొందమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, కానీ అక్రమ అరెస్టులతోని, నిర్బంధాలతోని కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి 6 గ్యారెంటీలు అమలుపరచాలి. అదేవిధంగా 420 హామీలు ఇచ్చిన నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాం. మేము ప్రజల ఆగ్రహానికి గురికాక ముందుకే ఈ అభివృద్ధి అనేది దాని మీద ఈ ప్రభుత్వం ఉండాలని కోరుతున్నాం. మీరు సర్పంచ్ల సంఘం సంబంధించిన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి, సో గత ప్రభుత్వంలో చేపట్టిన ఏదైతే రైతు వేదికలు కావచ్చు, లేకుంటే మనకి ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇవన్నీ సో చాలా వరకు ఇవన్నీ యూజ్ చేస్తలేరు. అంటే మీరు గ్రామాలలో ఉంటారు కాబట్టి అడుగుతాను. సో చాలా మంది యూజ్ చేస్తలేదు, దాంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే అవి వాడుతున్నారో వాడతలేరు? మంచి అన్నప్పుడు కొంచెం చెడు కూడా ఉంటది. మంచి చెడు ఉన్నప్పుడే మంచి చెడు గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు చేసిన దాంట్లో కాడ గ్రామాలలో అవి నెంబర్ 1 వాడుకుంటారు. అంటే ఒక శ్మశాన వాటిక, ఒక పేదవాడు, భూమి లేని వాడు ఒక బొంద పెట్టుకుంటేందుకు శ్మశాన వాటికలు లేని ప్రదేశాలు ఉండే. ఆ ప్రదేశాల నుంచి పోయి ఇవాళ మంచిగా బొందలు పెట్టుకునే పరిస్థితికి తెచ్చిరు. అది గొప్పగా భావించవచ్చు. అదేవిధంగా రైతులు పొద్దున్న దాకా వ్యవసాయం పనులు చేసి ఒక వేదిక దగ్గరికి పోయి రైతులంతా చుట్టూ కూర్చొని ఆలోచించి ఏ పంట పండిస్తే ఎట్లా గిట్టుబాటు ధరల గురించి ఇట్లా చర్చించుకుంటేందుకు రైతు వేదికలు కట్టారు. అది గొప్ప విషయం. అదేవిధంగా అంతరించిపోతున్న రియల్ ఎస్టేట్ ప్రభావం పెరిగి చెట్లు లేక ఆక్సిజన్ తక్కువ అయితే ఒక పల్లె ప్రకృతి వనాలు తీసుకొచ్చిండు. వనాలు తీసుకొచ్చి ఇవాళ గ్రామంలో ఒక అడవిలాగా కనపడుతుంటది. దానివల్ల ఆక్సిజన్ అనేది ప్రజలకు లభిస్తుంది. ఒక గొప్ప విషయం. అది దాన్ని ఎందుకు తప్పుగా అని అనుకుంటారు. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇచ్చారు. ఆ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు చెత్త తీసుకుపోయి చేస్తారు ప్రతి గ్రామంలో. ఒక మంచి కార్యక్రమాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. కానీ ఇంత మంచి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూపించడం. మా పెండింగ్ బిల్లులు అనేది ప్రభుత్వము ఈ గతంలో ఈయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసేటప్పుడు మీ సర్పంచ్లకు మీకు అండగా ఉంటాం, మీ పెండింగ్ బిల్లు చెల్లించే వరకు అని మీకు చెప్పిన మాట మర్చిపోయింది. అది మర్చిపోయి ఇవాళ సర్పంచుల పెండింగ్ బిల్లు అనే ఊసే ఎత్తలేడు. అంటే ఆ పరిస్థితులు ఇట్లా తెలంగాణలో ఉన్నాయి. కానీ రోజుకో అరెస్టు, రోజుకో అక్రమ అరెస్టులు, హైదరాబాద్లతో ఇండ్లు కూలగొట్టడం ఇయర్ జరుగుతున్నది. కానీ ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు వద్దు, ప్రజలకు కావలసిన వసతుల మీద దృష్టి పెట్టండి అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మేల్కొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాం. మంచిగా బొందలు పెట్టుకునే పరిస్థితికి తెచ్చిరు. అది గొప్పగా భావించవచ్చు. అదేవిధంగా రైతులు పొద్దున్న దాకా వ్యవసాయం పనులు చేసి ఒక వేదిక దగ్గరికి పోయి రైతులంతా చుట్టూ కూర్చొని ఆలోచించి ఏ పంట పండిస్తే ఎట్లా గిట్టుబాటు ధరల గురించి